హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఆ శ్రీరామచంద్రుని దయ వలన అందరూ బాగుండాలి, అందరూ మేము కూడా ఉండాలని కోరుకుంటున్నాను. శుక్రవారం మే 8, 2026 పంచాంగం. ఈరోజు తిథి ఏమిటో, నక్షత్రం ఏమిటో, అలాగే శుభ అశుభ సమయాలు ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉన్నాయో ఒకసారి చూద్దామండి. టాపిక్లోకి వెళ్ళే ముందు ఈరోజు ప్రశ్న: సీతాదేవిని ఎవరు అపహరించారు? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదామండి. మే 8, 2026 శుక్రవారం, శ్రీ పరాభవనామ సంవత్సరం, వైశాఖ మాసం, వసంత ఋతువు, ఉత్తరాయణం, కృష్ణపక్షం. ఈరోజు విశేషం: ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం, ప్రపంచ తలసేమియా దినోత్సవం. సూర్యోదయం తెల్లవారుజామున 5:50 సూర్యాస్తమయం సాయంత్రం 6:34. చంద్రోదయం రాత్రి 11:47. చంద్రాస్తమయం మే 9 ఉదయం 10:29. ఈరోజు తిథి షష్ఠి, మధ్యాహ్నం 12:19 వరకు, తదుపరి సప్తమి. ఈరోజు నక్షత్రం ఉత్తరాషాఢ, రాత్రి 9:09 వరకు, తదుపరి శ్రవణ. యోగం శుభ, మే 8 రాత్రి 2:20 వరకు. కరణం వనిజ, మధ్యాహ్నం 12:19 వరకు, తదుపరి విష్టి, రాత్రి 1:14 వరకు. ఈరోజు అశుభ సమయాలు: రాహుకాలం ఉదయం 10:37 నుండి మధ్యాహ్నం 12:12 వరకు. యమగండం మధ్యాహ్నం 3:23 నుండి సాయంత్రం 4:59 వరకు. వర్జ్యం రాత్రి 1:40 నుండి తెల్లవారుజామున 3:24 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:23 నుండి 9:14 వరకు, తదుపరి మధ్యాహ్నం 12:38 నుండి 1:29 వరకు. గుళిక కాలం ఉదయం 7:26 నుండి 9:01 వరకు. ఈరోజు శుభ సమయాలు: బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:14 నుండి 5:02 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 2:13 నుండి సాయంత్రం 4 గంటల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:47 నుండి మధ్యాహ్నం 12:38 వరకు. అలాగే ఈరోజు సాధారణమైన కార్యక్రమాలు ప్రారంభించడానికి మంచి సమయం ఉదయం 5:31 నుండి 8:04 వరకు, తిరిగి ఉదయం 9:46 నుండి 10:50 వరకు, తిరిగి మధ్యాహ్నం 1:11 నుండి 4:09 వరకు, తిరిగి సాయంత్రం 5:13 నుండి 6:14 వరకు. ముందుగా అడిగిన ప్రశ్నకు సమాధానం రావణుడు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి రోజువారీ పంచాంగం కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.